తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడినట్టే కనబడతా ఉంది. 6 మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో ఒక కూర్పు అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా రాజ్యసభ ఎంపీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఉన్నారు. సార్, ప్రధానంగా మంత్రివర్గ కూర్పు త్వరలో జరగబోతా ఉంది. ప్రస్తుతానికి ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చినట్టుగా సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. బీసీల విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే అంటే రాష్ట్ర మంత్రివర్గం లోపల ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే ఇచ్చారు. వాస్తవంగా టోటల్లో ఇప్పుడు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణను 4గురికి ఇవ్వాలి. మొత్తం 50%, 18 మందిలో 9 మంది బీసీలు ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా చేయకుండా కేవలం బీసీలకి అన్యాయం చేస్తున్నాడు. ఈ విషయం లోపల వెంటనే ఆయన సరైన న్యాయం చేయాలి. లేకపోతే ఈరోజు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉంది. ఉద్యమం లోపల బీసీలు తిరగబడతారు. ఇన్ని రోజులు అంటే ఏదో నడిచింది, కానీ ఇప్పుడు నడవది. చైర్మన్లలో అన్యాయం చేశారు, అడ్వైజర్లలో అన్యాయం చేశారు. ప్రతి స్థాయి లోపల బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరిదిద్దకపోతే పోర్ట్ఫోలియోలు మంచి ఇవ్వాలి, మంత్రి పదవులలో సగం ఇవ్వాలి, టోటల్గా చైర్మన్లలో కూడా సగం ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నామని చెడ్డ పేరు వచ్చింది, అది సరిదిద్దుకోవాలి. ఈ దఫా పోయినసారి ఈ ఎన్నికల్లో మొత్తం బీసీలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాహుల్ గాంధీ జనాభా లెక్కలు తీస్తాం, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, పంచాయతీరాజ్, లోకల్ రిజర్వేషన్లు వేస్తాం, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు వేస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటించి పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభలలో ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి బీసీలంతా ఓట్లేసారు. గెలిచిన తర్వాత వీళ్ళంతా మా కుటుంబ పార్టీ అన్నట్టు, కులం పార్టీ అన్నట్టు చేస్తుండ్రు. మీరు సరిదిద్దకపోతే ఈ దఫా మీ గుణపాఠం నేర్తామని బీసీలంతా తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు. పిలిపిస్తే రెడీగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చేసిన ప్రాసెస్ చూస్తుంటే బీసీల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. మంత్రివర్గంలో ఇస్తారా లేదని డౌట్లు ఉన్నాయి. కాబట్టి అవన్నీ చెప్పొద్దు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇచ్చేది బిచ్చం కాదు, బీసీలకు ఇచ్చేది హక్కు. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. వెంటనే సరిదిద్దాలని చెప్పి ఓటర్ ఐడిని ప్రామాణికంగా తీసుకుంటూ ఓటర్ ఐడితోనే జనాభా లెక్క చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. అట్లా ఒప్పుకోము. జనాభా లెక్కలు తీయాలి. జనాభా ప్రకారం రిజర్వేషన్ లోకల్ బాడీ 42% మాట ఇచ్చిండ్రు. 42% పెంచాలి. పెంచే ఎన్నికలు జరపాలి. పెంచకుండా మేము ఎన్నికలు జరుపుతామంటే దేహశుద్ధి జరుగుతుంది ఊళ్ళల్లో. ఒక ఎమ్మెల్యే తిరిగాడు, ఒక మంత్రి తిరిగాడు. బీసీలు అందరూ రెడీగా ఉన్నారు యుద్ధాలకు. మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ప్రధానమంత్రులు మీరే, అన్నీ మీ కులాలకే ఇస్తే మా బీసీలకు కనీసం సర్పంచ్ పదవులు ఇవ్వరా అని అడుగుతున్నారు. అందుకే ప్రభుత్వం రెడీ కావాలి. లేకపోతే బీసీలు అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. బీసీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు 76 ఏళ్ళు అన్యాయం జరుపుకుంటూ వస్తుంది. ఈ తప్ప బీసీలకు సర్పంచులలో, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో రిజర్వేషన్లు పెంచకపోతే ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేను, ఏ పార్టీ నియాకిని తిరగనియొద్దు. పార్టీలకు తగిన గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉండాలని బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా జెండాలు మోసుకుంటా, జిందాబాదులు కొట్టుకుంటా బానిస బతుకులు బతకొద్దు. మనం పదవులు, అధికారం ఎంత గొప్పదంటే మడుగు బంగారం కంటే మాసం ఎత్తు అధికారం మిన్న. డబ్బులు, ఆస్తులు కాదు, అధికారం కావాలి మనకు. అధికారం వస్తే ఈ కులాలు డెవలప్ అవుతుంది, ఈ కులాలకు గౌరవం పెరుగుతుంది. బీసీ కులాలకు ఏం కావాలి? 2 కావాలి. ఒకటి సంపదల వాటా, రెండవది అధికారంలో వాటా. కులాలకు అధికారం వచ్చినప్పుడే గౌరవం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. కాబట్టి బీసీలు మనం ఓటేసి వాళ్ళని మంత్రులను చూసి వాని పంచ మంచిగా ఉంది, ఆయన పాయింట్ మంచిగా ఉంది, ముఖానికి పౌడర్ కొడుతుండని చర్చలు చేస్తారు చెట్ల కింద కూర్చొని బీసీలు. అందుకే బీసీలు అందరూ చదువుకున్నారు. మేము హాస్టల్లో పెట్టించినాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించినాం, గురుకులాలు పెట్టించినాం, చదువుకున్నాం, రిజర్వేషన్లు పెట్టిస్తే ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుంటే టీచర్లు, ఉద్యోగులు ఎంజాయ్ చేయడానికి కాదు, జాతికి, బీసీ జాతికి జరుగుతున్న అన్యాయం కోసం పోరాడాలి. కాబట్టి వెంటనే బీసీ నాయకులు, ఉద్యోగులు అధికారంలో వాటా కోసం పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.